పుట్టినరోజు బహుమతిగా రైతన్నలకు ఇది పుట్టినరోజు బహుమతి ఏంది? పుట్టినరోజు బహుమతిగా యూరియా బస్తా, అన్నదాతకు మిత్రుని చేయుత. ఇక ఇది అయితే ఇక దీన్ని అయితే మనం ఏమనాలనో కూడా మనకు అర్థం కావట్లేదు. పుట్టినరోజు బహుమతి ఎవరికి ఇస్తారు? పుట్టినరోజు బహుమతి ఏమి ఇస్తారు? మన ఇంట్లో ఒక వాచ్ లేకపోతే పుట్టినరోజు బహుమతి వాచ్ ఇస్తారు. మన ఇంట్లో మంచి ఫ్లవర్ ఫ్లాజ్ లేకపోతే పుట్టినరోజు ఇస్తారు. మన ఇంట్లో ఒక మిక్సీ లేకపోతే పుట్టినరోజు ఏదైనా దానికి బహుమతి ఇస్తారు. ఇట్లాంటివి బహుమతులుగా వస్తాయి. కానీ ఈరోజు ఎంతవరకు వచ్చింది అంటే ఈ గిఫ్టుల జాబితాలో రేపు యూరియా బస్తాలు ఇచ్చి అంటే రేపటి నుంచి ఇంకా గిఫ్టుల షాపుల్లో యూరియా బస్తాలు అమ్మే పరిస్థితి వస్తుందేమో అన్నంత దౌర్భాగ్య పరిస్థితికి ఈరోజు తెలంగాణ రాష్ట్రం చేరుకున్నది. ఇంకా ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పొద్దున్న లేసి చెప్పేది ఏంటంటే మేము ప్రపంచంతో పోటీ పడతాము, 1 ట్రిలియన్ ఎకానమీగా తయారవుతాము, 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేస్తాము. ఏం 1 కోటి మంది? రైతులకు ఫస్ట్ యూరియా బస్తాలు దొరికితే సరిపోతుంది. ఒక యూరియా దొరకక రైతులు ఇబ్బందులు పడుతున్న తరుణంలో ఒక వ్యక్తి తన మిత్రుని పుట్టినరోజు సందర్భంగా యూరియా బస్తాను, ఇనుగుర్తిలో రైతు పుట్టినరోజున యూరియా బస్తాను బహుమతిగా ఇస్తున్న మిత్రుడు శోభన్. ఇది చూసి ఈ ప్రభుత్వము సిగ్గుతోటి తల దించుకోవాలి. ఒక వ్యవసాయ శాఖ మంత్రి అన్నట్టయినా నైతిక బాధ్యత వహించి రాజీనామా చేయాలి. ఈ ఒక్క పిక్చర్ చూసి ఇంతకంటే ఒక నిర్లజ్జపు వ్యవహారం ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఏమీ లేదు. ఒక రైతుకు యూరియా బస్తా బహుమతికి ఇచ్చే పరిస్థితికి బహుమతుల జాబితాలో అత్యంత ముఖ్యమైన ఒక యూరియా బస్తా చేరడం అనేది ఎంత దారుణంగా ఉన్నది అని అంటే ఈ అసమర్థ పాలనకు, ఈ విజన్ లేని పాలనకు, నిత్యం కొట్లాడుకుంటూ జనాలను మొత్తం గోస పెడుతున్న పాలనకు ఇది ఒక నిదర్శనం అని చెప్పు. మిత్రుని పుట్టినరోజు సందర్భంగా ఏంది, ఇనుగుర్తి మండలం అయ్యంగార్పల్లి జిల్లాకు శివకృష్ణ పుట్టినరోజు సందర్భంగా ఇనుగుర్తిలో ఆయన మిత్రుడు మల్లిశెట్టి శోభన్ కేక్ తీసుకొచ్చి కట్ చేయించారు. అప్పటికే యూరియా బస్తాల టోకెన్ల కోసం శివకృష్ణ ప్రయత్నించగా అవి అందకపోవడంతో నిరుత్సాహంగా ఉన్నాడు. ఈ విషయాన్ని తెలుసుకున్న శోభన్ ఓ యూరియా బస్తాని శివకృష్ణకు బహుమతిగా ఇచ్చి ఆశ్చర్యపరిచాడు. మరోవైపు మహబాద్ జిల్లా కే సముద్రం విలేజ్ తహసీల్దార్ కార్యాలయానికి వెళ్లే కూడల్లో రహదారిపై ఆదివారం బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఇట్లాంటిది. సో ఏంది, ఇతను పుట్టినరోజుకు కేక్ కట్ చేయించి ఇచ్చినా కూడా కనీసం ఆయన ముఖంలో ఎక్కడ సంతోషం లేదు. ఎందుకు? రైతుకు ఎప్పుడు సంతోషం ఉంటుంది? పంట పచ్చగా ఎదగడానికి అవకాశం కల్పిస్తేనే రైతు ముఖంలో ఆనందం ఉంటుంది, రైతు సంతోషంగా ఉంటాడు. సో స్నేహితుడు పుట్టినరోజు కేక్ కట్ చేయించినా కూడా సంతోషంగా లేకపోతే ఆ మిత్రుడు బాధపడి వీడికి ఏంది అప్పటికే యూరియా కోసం పోయాడు కాబట్టి తన తరపున ఆ యూరియా బస్తా తీసుకొచ్చి ఆ మిత్రుని ముఖంలో ఆనందాన్ని చూశాడు. ఇక ఇంతకంటే దారుణము ఇలాంటి వార్త చదువుకోవాల్సి వస్తుందన్న పరిస్థితి మనకు వచ్చిందంటే ఇంకా మనం ఎక్కడ ఉన్నాము, ఎవరితోటి పోటీ పడుతున్నాము, మనకి ఎవరు పోటీ, అసలు మనం ఎవరితోటైనా పోటీలో ఉన్నామా లేదా, ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి రైతుల సమస్యను పట్టించుకుంటున్నాడా? ఓ వ్యవసాయ శాఖ మంత్రి ఇంకా కూడా ఆయన ఏం ప్రకటనలు చేస్తాడు వ్యవసాయ శాఖ మంత్రి అంటే మనం ఇక్కడ చూద్దాం. ఆయన చేసే ప్రకటనలు ఏంది? వ్యవసాయ శాఖ మంత్రి యూరియా అమ్మకాలపైన టాస్క్ ఫోర్స్ దాడులు. వ్యవసాయ శాఖ మంత్రి చేసే ఏందయ్యా అంటే ఇగో ఇది యూరియా అమ్మకాలపైన టాస్క్ ఫోర్స్ దాడులు. యూరియా అమ్మకాలపైన టాస్క్ ఫోర్స్ ద్వారా తనిఖీలు నిర్వహించాలని, అక్రమాలకు పాల్పడే వారిపైన కఠిన చర్యలు తీసుకోవాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశించారు. ఇది ముఖ్యమంత్రి ఏకంగా ఆదేశించాడు. ఈయన కొత్తగా ఆదేశించింది కాదు. ముఖ్యమంత్రి సమావేశం పెట్టి కలెక్టర్లతో పెట్టి మీరందరూ ఉదయం 7 గంటల దాకా ఫీల్డ్లోకి వెళ్ళాలి, ప్రతి పిఎస్సిఎస్ వద్ద యూరియా ఎన్ని ఉన్నాయి, అందుబాటులో ఎన్ని ఉన్నాయి, ఇంకా ఎన్ని రావాలి, అవసరం ఎంత ఉందని నిల్వలకు సంబంధించిన బోర్డులు పెట్టాలి, యూరియా పక్కదారి పట్టకుండా చర్యలు చేపట్టాలి అని చాలా స్పష్టంగా ఆదేశిస్తే ముఖ్యమంత్రి ఆదేశించిన దానికి దిక్కు దివానం లేదంటే ఇప్పుడు తుమ్మల నాగేశ్వరరావు గారు ఇక నేనున్నాను తగుదునమ్మా అంటూ ఓ దిక్కు రైతులందరూ రోడ్లెక్కి పిఎస్సిఎస్ల వద్ద 3 గంటల నుంచి చెప్పులు క్యూలో పెట్టి యూరియా కోసము అడుగుతుంటే మిత్రుడికి పుట్టినరోజు బహుమతిగా యూరియా బస్తా ఇచ్చే దుస్థితికి మనం దిగజారుతుంటే ఏమయ్యా అంటే రోమ్నగర్ కాలిపోతుంటే నీరో చక్రవర్తి పిడేలు వాయించుకుంటున్నట్టు నిమ్మలంగా నిద్రలేసిన మన తుమ్మల నాగేశ్వరరావు గారు ఇప్పుడు యూరియా అమ్మకాలపైన టాస్క్ ఫోర్స్ దాడులు చేస్తారట. అసలు యూరియా ఉంటే కదా నువ్వు టాస్క్ ఫోర్స్ దాడులు చేసేది. యూరియా పక్కదారి పోతుందని ముఖ్యమంత్రి చెప్తేనే ఇప్పటి వరకు ఒక్క చోట పక్కదారికి పోయిన వాళ్ళని పట్టించుకున్నది లేదు, కానీ పట్టుకున్నది కానీ లేదు. ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు ఉన్నాయా? లేనే లేవు. సో అది పరిస్థితి. రాష్ట్ర ఎంపీలు సోమవారం పార్లమెంట్లో కేంద్ర ఎరువులు రసాయన శాఖ మంత్రి జేపీ నడ్డాను కలిసి తక్షణమే 3 లక్షల టన్నుల యూరియా సరఫరా కోసం
ఏది దూపైనాక బావి తవ్వుకుంటారు అనేది ఒక సామెత ఉన్నది. ఎవడైనా దూపైనాక బావి తవ్వుకుంటే ఏమవుతుంది? చచ్చిపీకుతాడు వాడు. ఇప్పుడు రాష్ట్రంలో ప్రభుత్వం కూడా అట్లనే ఉన్నది. వీళ్ళకు సీజన్ వచ్చి వర్షాకాలం వచ్చి ఇంకా ఈ ఆగస్టు సెప్టెంబర్ అయితే వర్షాకాలం అయ్యిపోయింది. అట్లాంటి పరిస్థితిలో వీళ్ళు ఇప్పుడు కేంద్ర మంత్రి దగ్గర నడ్డా దగ్గరికి పోయి వినతి పత్రాలు ఇస్తారు, కేంద్ర మంత్రికి లేఖలు రాస్తారు. మొత్తం రైతులు మొత్తం రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు నిరసనలు చేస్తుంటే మాకు 3 లక్షల యూరియా టన్నులు ఇవ్వమంటారు. ఇంకా బీజేపీ వాళ్ళు ఏమంటారు? అసలు ఏ రాష్ట్రంలో లేని యూరియా కొరత తెలంగాణలోనే ఎందుకు వచ్చిందని సిగ్గుమాలిన ప్రకటనలు బీజేపీ వాళ్ళు చేస్తుంటారు. కనీస బాధ్యత లేకుండా యూరియా తగ్గుతుంది, రైతులు కొట్లాడుతున్నారు, మరి నువ్వు నేను కలుద్దాము, మేము కూడా వస్తాము, పోదాము, 8 మందిని మనను గెలిపించారు, మిమ్మల్ని 8 మందిని గెలిపించారు, పోయి 16 మందిని ఆడ తిష్ట వేద్దాము, యూరియా తెద్దాము, రైతుల బాధలు తీరుద్దాము అన్న సోయి లేదు తప్ప రాజకీయం మేము యూరియా ఇచ్చినామని వాళ్ళు అంటారు, యూరియా తక్కువ కాలేదని ముఖ్యమంత్రి అంటాడు, యూరియా లేక పాటలు పడుతున్నది రైతులు. ఇది ఈ రాష్ట్రంలో జరుగుతున్న పాలన. తక్షణమే 3 లక్షలు ఇవ్వాలని ఈయన వినతి పత్రం సమర్పించారని చెప్పాడట. సచివాలయంలో ఆదివారం యూరియా పైన సమీక్ష నిర్వహించారు. రఘునందన్ రావు, గోపి ఇతరులు అందరూ సీజన్ ముందస్తుగా ప్రారంభం కావడం, మొక్కజొన్న లాంటి పంటలు అధిక సాగు వల్లనే గత ఏడాదితో ఇక ఏ వంకర అంటే ఏ లొంక అనేది ఒకటి ఉంటుంది మనకు సామెత. యూరియా తక్కువ ఎందుకు అయిందంటే ఇప్పుడు కారణాలు వెతుకుంటున్నారు. ఒక పాపులర్ తెలంగాణలో ఒక గొప్ప సామెత ఉంటుంది, సమర్థుడు దారులు వెతుకుంటాడు, అసమర్థుడు కారణాలు వెతుకుంటాడట. సమర్థుడు ఏం చేస్తాడంటే అసలు ఆ పరిస్థితి రాకుండా వెంటనే ఎప్పటికప్పుడు దారులు వెతుకుని ఆ సమస్య రాకుండా చర్యపడదు. అది గత ప్రభుత్వంలో జరిగింది. ఎందుకు అంటే యూరియాలో గత 10 ఏళ్లలో రైతులు చెప్పులని క్యూలో పెట్టి రానికుండా ఈ వానాకాలం సీజన్ వస్తుంది, యూరియా ఎంత అవసరమవుతుంది, గత సీజన్లో ఎన్ని ఎకరాల్లో పండించారు, ఈ సంవత్సరం ఎన్ని ఎకరాల్లో పెంచే అవకాశం ఉంది, అన్ని ఎకరాల్లో వరి వేస్తే, మొక్కజొన్న వేస్తే, పత్తి వేస్తే, మెట్ట పంటలు వేస్తే యూరియా ఎంత అవసరం అవుతుందని అంచనా వేసి ఎప్పటికప్పుడు ఏ నెలవారీ కోటాను ఆ నెల ప్రకారం కేంద్రం నుంచి వెళ్ళి రాష్ట్రానికి తెచ్చుకొని గోడౌన్లలో వాటిని నిల్వ చేసుకొని సీజన్ మొదలు కాగానే రైతులకు ఎక్కడ చిన్న కొరత రాకుండా వాటిని పంపిణీ చేసింది గత ప్రభుత్వం. ఇది సమర్థత. ఇక ఇప్పుడు ఏం జరుగుతుంది? అసమర్థుడు కారణాలు వెతుకుంటాడు. అవును, 100% ఇప్పుడు కారణాలు వెతుకుంటారు. ఏం కారణాలు? గత ఏడాదితో పోలిస్తే యూరియా అమ్మకాలు అధికంగా జరిగాయట, సీజన్ ముందస్తుగా ప్రారంభమైందట, ఆ తర్వాత మొక్కజొన్న లాంటి అధిక సాగు చేయడం వల్లనే. ఇది ఎప్పుడైనా ఇది కొత్తగా జరిగిందా? గత 100 ఏళ్లలో ఎప్పుడు జరగలేదా సీజన్ ముందటగా రావడం? సీజన్ ఎనకో ముందో వస్తూనే ఉంటది. ఏమి ఫిబ్రవరిలో రాలేదు కదా సీజన్, మార్చిలో రాలేదు కదా సీజన్. ముందస్తుగా అంటే ఏంది మీకు? ముందస్తుగా అంటే సీజన్ ఎప్పుడు ఎనుకో 15 రోజులు ముందో ఎనుకో జరుగుతూనే ఉంటది. అదొక కారణమా? ఇక మొక్కజొన్న లాంటి మొక్కజొన్న గత ఏడాది ఎంత వేశారు, ఈ ఏడాది ఎంత వేశారు, అంతకుముందు ఎంత వేశారు, మొక్కజొన్న వేస్తే ఒకవేళ పెరిగితే ఏం జరుగుతుంది, సన్న వరికి సబ్సిడీ అన్నాము, మరి సన్న వరి పెరిగితే యూరియా పెరుగుతుందా తగ్గుతుందా దాని వినియోగం అన్న ఒక లెక్క, ఒక ఆలోచన, ఒక ముందస్తు ప్రణాళిక ఉండాల్సిన పని లేదా? ఉండాలి. కానీ ఏం చేస్తున్నాము? ఇప్పుడు రైతులు రోడ్డెక్కి రైతులు ఆందోళన చేస్తుంటే, రైతులు గోసపడుతుంటే నిమ్మకు నీరెత్తినట్టు ఆడ కూర్చొని కారణాలను సమర్థుడు దారులు వెతుకుంటే వీళ్ళు కారణాలు వెతుకుంటారు. యూరియాని ఎట్లా చేద్దాము, పక్కదారి పట్టకుంటే ఎట్లా చేద్దాము, ఫస్ట్ ప్రయారిటీ పద్ధతిని ఎవరికి ఇద్దాము, అసలు వాళ్ళతోటి సమావేశము ఎక్కడెక్కడ అత్యధిక అవసరం ఉన్నది, ఎవరు ముందస్తుగా దీన్ని తెచ్చుకొని పెట్టుకుంటున్నారు, ఈ ఒక్క సమీక్ష అనేది లేదు. కేవలము ఎట్లా తప్పించుకుందాము, కేంద్రం మీద నెపం ఎట్లా నెట్టుదాము, రైతుల మీద ఎట్లా నెపం నెట్టుదాము, యూరియా ఎట్లా పక్కదారి పోతుందని ఒక ఆధారం లేని ఆరోపణలు చేసి తప్పించుకుందామన్న పద్ధతిలోనే ఈ ప్రభుత్వం ఈరోజు నడుస్తుంది. ఏందయ్యా అంటే కేంద్రం ఏప్రిల్ నుంచి ఆగస్టు వరకు కోట కింద 8.5 లక్షల టన్నులను కేటాయించింది. ఇందులో స్వదేశీ యూరియా 4,34,000 టన్నులు, 3,27,000 లక్షల టన్నులు దిగుమతి యూరియాకు 4 లక్షల టన్నులకు గాను 2 లక్షల టన్నులే వచ్చింది. మరి ఏం చేస్తున్నాం మనం? పీడీలు వాయించుకుంటున్నామా? 4 లక్షల టన్నులు రావాల్సింది 2 లక్షల టన్నులే వస్తే ప్రభుత్వం ఏం చేస్తుంది? పీడీలు ఏమైనా వాయిస్తున్నదా? మంత్రులు ఏం చేస్తున్నారు? అధికారులు ఏం చేస్తున్నారు? 2 లక్షల టన్నులు తక్కువ వస్తే దాని తీవ్రత ఎట్లా ఉంటుంది, దాని ప్రభావం రైతుల మీద ఏం పడుతుంది,
ఆ ప్రభావం వ్యవసాయం మీద ఎలా పడుతుంది, ఆ వ్యవసాయం తక్కువ జరిగితే ఆహార ధాన్యాల ఉత్పత్తి ఏ విధంగా తగ్గుతుంది, ఈ ఉత్పత్తి తగ్గితే ప్రజల మీద ఏ విధంగా భారం పడుతుంది, ఇవన్నీ ఆలోచన ఉండాలి కదా. ఇది కనీసం విజ్ఞానం కదా. ఈ కనీస విజ్ఞానాన్ని పక్కదారి పట్టించి 24 గంటలు రాజకీయాలు చేస్తూ కేంద్రం మీద నెపో నెడుతూ తీవ్ర దూపైనాక బాయి తవ్వుకుందామన్న పద్ధతిలో వ్యవహరిస్తే ఎట్లా ఉంటది? దీన్ని ప్రభుత్వమే అనాలనా? ఇది ప్రజాపాలనేనా? ఇదేనా ఇందిరమ్మ పాలన అంటే? ఇవన్నిటికీ సమాధానం ఈ ప్రభుత్వం చెప్పాలి. సో ఇది పరిస్థితి. ఈ రకంగా యూరియా కోసము ఈ పరిస్థితి, యూరియా కోసం జనాలందరూ ఈ రకంగా అన్నదాతలో అరిగోసపడుతున్నారు.